హలో అండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి గొప్ప వాళ్ళైతే మనం చేసే ప్రతి పని ఒక వార్తే. ఎందుకు ఈ మాట అంటున్నానండి, ఇందాక వరకు కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో, కొన్ని వెబ్సైట్స్లో ఒక న్యూస్ అనమాట. ఒక ప్రముఖ సినీ నటుడు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి ఏదో బండి రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవో సమర్పించారట. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వారితో చక్కగా ఫోటోలు అవి దిగి సేవలో తరించారు. కరెక్టేనండి, నిజమే. మరి మనం సామాన్యులం కదండి, మనం కూడా వెళ్తాం కదా చాలా కార్యాలయాలకి, చాలా వాటికి. ఎప్పుడైనా మన గురించి రాశారా? రాయరు. ఎందుకంటే మనం సామాన్యులు. మనం ఉన్న దేనికి? విఐపీలను తయారు చేయడానికి. అంతే. నిజంగానే వారు ఆ కార్యాలయాన్ని సందర్శించి ఏదన్నా ఒక స్టేట్మెంట్, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, అలా చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, నేను ఒక సామాన్యుడిని, నా మాటకి విలువ ఉండదండి. ఎందుకంటే నేను కామన్ మ్యాన్. నిజంగానే అండి, మనం విఐపీలు తయారు చేయాలి, వారి సేవలో తరించాలి. నాకు చాలా ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయండి. ఎందుకండి అలా? ప్రతిదీ వార్తేనా? వారి గుడికి వెళ్ళిన వార్తే, రోడ్డు మీకు వచ్చిన వార్తే, వారి ఇంట్లో శుభకార్యం జరిగిన వార్తే. మనం ఎగబడి చూసేస్తాం. ఏంటండి మా ఊర్లో ఒక ముసలమ్మ ఉంది. 2-3 రోజుల నుంచి యుద్ధం వార్తలు చూస్తుంది. తనకు వచ్చే పెన్షన్లో ఒక 1000 రూపాయలు ఇచ్చి ఎవరైతే వీరమరణం పొందినటువంటి సైనికులు ఉన్నారో వారికి నా తరఫున ఈ సహాయం చేయండి అయ్యా, ఎలా చేయాలో నాకు రాదయ్యా అని చెప్పి మా సర్పంచ్ గారిని అడుగుతుంటే మనసు కలుక్కుమందండి. ఆమె కదా హీరోయిన్, ఆమె కదా మనకి రోల్ మోడల్ అనిపించి దండం పెట్టానండి. అలాగే తెలిసిన మిత్రుడు ఉన్నాడు షబీర్. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఒక ఊర్లో వారు ఉండే విలేజ్లో అనమాట, చక్కగా వాళ్ళ నాన్నగారి సహాయంతో ఒక చలివేంద్రం పెట్టి, 4 కుండలు పెట్టి, నీళ్లు పెట్టి, మంచినీళ్ళు పోసి, మధ్యాహ్నం పూట మజ్జిగ ఇచ్చి, ఆకలన్న వారికి అన్నం తీర్చి, వీరు కదండి హీరోలు. వీరి గురించి కనీసం మన సామాన్యులం అండి మనం. ఒకరోజు నేను గుడికి వెళ్తే విఐపి గారు వస్తున్నారని చెప్పి ఎంతసేపులైనా ఆపారండి. పసిపిల్లలు, వృద్ధులు. మళ్ళీ అడిగితే నా మీద కసురుకోవడం, నువ్వు వెళ్ళిపో, ఇష్టం లేకపోతే అని చెప్పడం మనసు బాధేస్తుందండి. అదంతా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అలాగే ఒకసారి ప్రసాదం రెండోసారి అంటే ఒక లడ్డు ఇస్తున్నారు, 2 కూడా ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్తానంటే ఇవ్వమని చెప్పి తోసారండి. అదే ఆయనకు వచ్చినటువంటి విఐపి గారికి ఒక 10 లడ్డూలండి ప్యాకెట్లో పెట్టి ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు దిగి మనసు కలుక్కుమందండి. అందుకే దగ్గర ఉన్నటువంటి అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటాను. ఆ ప్రధాన గుడికి కూడా వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తానండి.